అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియోలో గుత్తి వంకాయ చికెన్ కర్రీ అండి. మీలో ఎవరైనా తిన్నారా ఇప్పటి వరకు? నేనైతే ఎప్పుడూ చేయను లేదు, తినను లేదు. ఫస్ట్ టైం అన్నమాట. అయితే ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా బాగొచ్చింది. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఎందుకు ఇన్ని రోజులు నేను ఈ కాంబినేషన్లో తినలేదు అని చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అయ్యాను. అంత బాగొచ్చేసింది. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేసేయండి. నేను ఫస్ట్ టైం చేయటం కాబట్టి 300 గ్రాములు చికెన్ తీసుకున్నాను. అలాగే 300 గ్రాములు బాగా కడిగి పెట్టుకున్న వంకాయలు తీసుకున్నాను. దీని కాడలు పొడవుగా ఉన్నాయి కదా, అందుకని కొంచెం కట్ చేసేసుకుందాము. కట్ చేసుకుంటే చూడటానికి కర్రీలో బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనం గుత్తి వంకాయకి ఎలాగా కట్ చేసుకుంటామో అలాగా 4 చీలికలుగా కట్ చేసేసుకునేసేయండి. ప్రతి వంకాయలో పుచ్చులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ కట్ చేసుకునేయండి. అలా వంకాయలన్నిటినీ కట్ చేసేసి చక్కగా అందులోకి 2 స్పూన్లు కల్లుప్పుని మిక్సీ పట్టుకున్న సాల్ట్, 2 స్పూన్లు కారము, 1 స్పూను పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి 2 ఈక్వల్ క్వాంటిటీలో నూరుకున్న 2 స్పూన్లు పేస్టు, అలాగే వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ 3 స్పూన్లు. నేను ఈ మధ్య వరుసగా కోకోనట్ ఆయిలే వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత ఇదన్నీ కూడా బాగా వేసేసి వంకాయకి మసాలా బాగా పట్టేలాగా చికెన్కి మొత్తానికి బాగా కలిసేలాగా కలుపుతున్నాను. ఇలా కలిపేసేసి కొంచెం సేపు ఉంచాము అంటే వంకాయకి చికెన్కి చక్కగా మనం వేసిన స్పైసెస్ అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ముక్క బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని అలా వేసి చేయి కడుక్కున్నన్ని నీళ్ళు దాంట్లో వేసేస్తున్నాను. చేతికి ఆయిల్ కొంచెం అంటుకుంది కాబట్టి అలా వేస్తున్నాను. వేసేసి దీన్ని స్పూన్తో అలా కలిపండి. అలా కలిపాము అంటే వాటర్ సపరేట్గా లేకుండా మసాలాతో మిక్స్ అయ్యి బాగా మ్యారినేట్ అవుతుంది. ఆ లోపు మనము ఒక చిన్న సైజు అంటే మీడియం సైజ్ అనుకోండి ఉల్లిపాయ, మీడియం సైజు టమోటాని చక్కగా కట్ చేసేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను. ఈ పేస్ట్ వేయడం వలన మన గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలా థిక్గా ఉంటే మన చపాతీ, పరోటాలోకి, అన్నంలోకి కలుపుకొని తినటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఉత్త కూరే తినేస్తారు. అంత బాగుంది ఈ రెసిపీ అయితే. ఇలా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఆనియన్ టమోటా పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఆ తర్వాత అడ్జస్టబుల్ వాటర్ వేసేసేయండి. అడ్జస్టబుల్ వాటర్ అంటే ఏంటి? ముక్కలన్నీ మునిగేంత వాటర్, వంకాయ చికెన్ మునిగేంత వాటర్ వేసేసి బాగా ఒక్కసారి కలుపుకునేసేయండి. ఇలా కలపడం వలన మసాలాలన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఈక్వల్గా ఉడుకుతాయి కూడాను. అలా కలిపేసేసి ఇక మూత పెట్టేసేసేయండి. అంటే ఇప్పటి వరకు మనము ఎక్కడ స్టవ్ ఆన్ చేయలేదు. ఇక స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాము. అలా ఉడుకుతూ ఉంటే చూడండి ఎలా ఉందో. అలా వంకాయ చికెను బాగా ఉడుకుతూ గుమగుమలాడిపోతుందనమాట. భలేగా ఉంది అసలు. అయితే పులుసు ఇప్పుడు చూడండి ఏ కన్సిస్టెన్సీలో ఉందో. అంటే ఇది ఇప్పుడే కదా ఉడకటం స్టార్ట్ అయింది. సో అలా వాటర్ అంతా చికెన్లో వంకాయలో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకొంచెం పలచబడింది అనమాట. అయితే ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుందాము. నాకైతే ఇక్కడ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, లవంగాలు, చెక్క, గసగసాలు ఇవన్నీ వేయించి పౌడర్ కొట్టుకున్నాను. ఆ పౌడర్ని 1.5 స్పూన్ పౌడర్ వేస్తున్నాను. అలా వేసి బాగా కలిపేసేసి ఇక మూత పెట్టేసేసేయండి. ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు బాగా ఉడకనివ్వండి. మనకి ఎంత మంచి స్మెల్, ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతూ ఉంటుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్లో దించుతాము అనగా ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆ పచ్చిమిరపకాయలు అలా వేసాము అంటే మనం మధ్యలో కొరుక్కుని తింటూ ఉంటే క్రంచీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. అయితే చూడండి వంకాయ చికెను మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకి రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారింది అంటే ఇంకొంచెం థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్లో మనకి ఉడికింది. అయితే వంకాయ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా uడికింది కదా. వంకాయ అంటే ఉడికిపోతుంది. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. చూస్తుంటేనే అర్థమవుతుంది లేయర్స్గా చక్కగా ఉడికిపోయింది అని. అయితే ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. చూడండి అలా అంటే చాలు బాగా ఉడికిపోయింది. చికెన్ పీస్ కూడా ఇంత చక్కగా ఉడికిపోయింది. చికెన్తో పాటు వంకాయలు వేసాం కాబట్టి ఆ రెండిటి యొక్క టేస్ట్ మొత్తం కూడా పులుసుకి ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఇక ఫినిషింగ్ టచ్గా
కొత్తిమీరని కొంచెం అలా చల్లేసేసేయటమే. అలా చల్లేసేసి ఇంకా చక్కగా మనకి ఎన్ని కావాలో వంకాయలు, ఎంత కావాలో చికెను చక్కగా ఒకే ప్లేట్లో హై రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ మనకి బాగా అందుతుందన్నమాట. అయితేనండి మనం ఎందుకు నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అంటే నేను వెయిట్ లాస్ అవుతానికి ఈ సమ్మర్లో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఒకటే మీల్ అంటే మార్నింగ్ టిఫిన్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ ఇలాంటి కాంబినేషన్లో మనం తిన్నాము అంటే ఒకటే ప్లేట్లో ఫైబరు, ప్రోటీన్ అందుతుంది. మనం కూడా సఫిషియెంట్గా మన టమ్మీ ఫిల్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా అయిపోతాము. అందుకని అయితే వీడియో నచ్చిందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.